హాయ్, దిస్ ఇస్ డాక్టర్ నవీన్ ఇందూర్, టెండర్ హ్యాండ్స్ రిహాబిలిటేషన్ సెంటర్, హైదరాబాద్. ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ డైరెక్ట్గా పాయింట్కి వస్తే మాత్రం పైరిఫార్మిస్ సిండ్రోమ్ అంటాం. ఈ పైరిఫార్మిస్ సిండ్రోమ్ అనేది ఎలా ఉంటుందంటే మీకు బ్యాక్ పెయిన్ లాగానే ఉంటుంది. కానీ బ్యాక్ పెయిన్ దగ్గర లోవర్ బ్యాక్ కొంచెం దాని కింద గ్లూటియస్ ఉంటుంది. ఆ గ్లూటియస్ పార్ట్లో పైరిఫార్మిస్ అనే మజిల్ కూడా ఉంటుంది. ఆ మజిల్ అనేది పెయిన్ ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. ఇది ఎక్కువగా మీలో అంటే చాలా మందిలో ఇది ఎక్కువ ఎవరిలో వస్తుంది అని అంటే బ్యాక్ పాకెట్లో పర్స్ ఒక వ్యాలెట్ పెట్టుకొని తిరిగే వాళ్ళలో ఈ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకొని ఎందుకు చెప్తున్నానంటే చాలామంది బ్యాక్ పాకెట్లో ఆ వ్యాలెట్ పెట్టుకొని కూర్చోవటము, కంటిన్యూస్ డ్రైవింగ్ చేయటము, లేకపోతే కంటిన్యూస్గా బైక్ డ్రైవ్ చేయడం, కార్ డ్రైవ్ చేయడం ఇలా చేస్తుంటారు. వీళ్ళలో ఈ సమస్య ఎక్కువ ఉంది. ఎందుకంటే మీరు ఎప్పుడైతే బ్యాక్ పాకెట్లో ఆ వ్యాలెట్ పెడతారు కదా, వ్యాలెట్ పెట్టిన పాయింట్లోనే పైరిఫార్మిస్ మజిల్ అనేది ఐదర్ లెఫ్ట్ అనుకోండి, రైట్ అనుకోండి, ఎక్కడ పెట్టుకున్నా కూడా అదే మజిల్ ఇరిటేట్ అవుతూ ఉంటుంది. కంటిన్యూస్ ప్రెస్ అవ్వడం వల్ల అలా మీరు ఒకరోజు పెట్టరు కదా, ఒక నెల పెడతారు, 2 నెలలు పెడతారు, సంవత్సరాల తరబడి పెడతారు. కాబట్టి కంప్లీట్గా ఆ మజిల్ అనేది ఇరిటేట్ అవుతుంది. ఇరిటేట్ అయినప్పుడు ఆ పైరిఫార్మిస్ మజిల్ అనేది అక్కడ ఉండే దాని స్ట్రెంత్ అనేది కోల్పోతుంది. ఆ స్ట్రెంత్ కోల్పోయినప్పుడు ఆటోమేటిక్గా మీకు పెయిన్ అగ్రివేట్ అవుతుంది. ఆ పెయిన్ అగ్రివేట్ అయినప్పుడు దాని స్టార్టింగ్లోనే దాన్ని మనం తగ్గించుకోవాలి. తగ్గించుకోవాలంటే ఏం చేయాలంటే మీరు ఏం చేస్తారు, ఇంట్లలో ఉండి దానికి బామ్ పెట్టి ఏదో అప్లై చేయడము, లేదా పెయిన్ కిల్లర్స్ వాడటము. అప్పటివరకు బాగానే ఉంటుంది, రిలాక్స్ అవుతుంది, తగ్గుతుంది, అంతా బాగానే ఉంటుంది. కానీ 1-2 మంత్స్ తర్వాత వచ్చేసరికి మళ్ళీ రిపీట్ అవుతుంది. దాని పర్మనెంట్ సొల్యూషన్ మీకు కావాలి అంటే మాత్రం దాన్ని రూట్ కాజ్ బేస్డ్ ట్రీట్మెంట్ చేయాలి. రూట్ కాజ్ బేస్డ్ అంటే మజిల్ ఆరిజిన్ ఇంపార్టెంట్, ఇన్సర్షన్ ఇంపార్టెంట్. ఆ మజిల్ ఆరిజిన్ ఎక్కడ నుంచి ఎక్కడ ఇన్సర్షన్ ఎక్కడ అవుతుందో దాన్ని ప్రాపర్గా చూసుకొని దానికి ట్రిగ్గర్ పాయింట్స్ ఉంటే ఆ ట్రిగ్గర్ పాయింట్ రీచ్ చేసుకుంటే కనుక మీకు మళ్ళీ పర్మనెంట్ సొల్యూషన్ అనేది దొరుకుద్ది, మళ్ళీ రిపీట్ అవ్వకుండా. నేను చెప్పేది దీనికి కాంబినేషన్ ఆఫ్ థెరపీ ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఎలా ఉంటుందంటే మీరు వచ్చిన తర్వాత దాన్ని ప్రాపర్గా డయాగ్నోసిస్ చేసుకున్న తర్వాత మా దగ్గర ట్రీట్మెంట్ గురించి మాట్లాడితే ప్రాపర్ డయాగ్నోస్ అయిన తర్వాత దాన్ని కరెక్ట్గా పాయింట్లోనే రూట్ కాజ్లోనే ట్రీట్మెంట్ చేస్తే థెరపీ ట్రీట్మెంట్స్ దట్ కాంబినేషన్ థెరపీ. ఆ థెరపీ ట్రీట్మెంట్స్ అనేది మీకు కొంచెం అంటే లేట్ అవ్వచ్చేమో అని ట్యాబ్లెట్ అంతా పనిచేసిన స్పీడ్గా పనిచేయదు. కాకపోతే ఏంటంటే ఇది స్లోగానే పనిచేస్తుంది. కానీ కొద్దిగా మీరు టైం ఇవ్వాలి, మీ దగ్గర పేషెన్స్ ఉండాలి, మీ దగ్గర ఓపిక ఉండాలి. ఆ ఓపికతో వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక పర్మనెంట్ సొల్యూషన్ గురించే మీ పేషెంట్స్ మీ గురించి అడిగేది, అది మీకోసమే. కాబట్టి దానికి ప్రాపర్ సొల్యూషన్ కావాలంటే మాత్రం ఆ థెరపీ ట్రీట్మెంట్స్ అనేది చేసుకోవాలండి. అండ్ ఇది మళ్ళీ రిపీట్ అవ్వకుండా లైఫ్ టైంలో మీరు హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయవచ్చు. థ్యాంక్ యూ.